వన్ నేనే నెంబర్ వన్. ఓ పులకేసి రాజేషు, ఏందయ్యో కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎగిరినట్టు అట్లెగరబడుతుంది. ఏమైంది ఇయాల నీకు? అంజలి నేనే సీఎం, ఇక నేనే సీఎం. ఏంది నువ్వు సీఎమ్మా? సీఎం పోస్ట్ అంటే పునుగులు తినుకుంటా కూర్చునే పోస్ట్ అనుకుంటున్నావా? అయినా నిన్ను సీఎం ఎవరు చేస్తారు బాబు? ఇదిగో నువ్వు ఇలా మాట్లాడవంటే నీ పేరు ఎర్ర బుక్కులో రాసేస్తా చెప్తున్నా. నువ్వు పోవయ్యా ఎర్రి పుష్పం. నువ్వు అలా అన్నావంటే నీ పేరు మా నాన్నోడితో చెప్తా ఏమనుకుంటున్నావు? మీ నాన్నారు లేకపోతే నీకు రాజకీయమే లేదు. ఇప్పటి వరకు కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవలేదు. చిన్న మాట అంటేనే ఏడుస్తావు, ఇంకా నువ్వు సీఎం అవుతావా? ఇప్పుడు నేను తప్ప ఎవరున్నారు ఇక? ఏమైంది? మీ నాయన పని అయిపోయిందా ఏంది? అవును, మా నాయన్ను రాజకీయాల నుండి తప్పుకొని రెస్ట్ తీసుకోమని మా అమ్మే చెప్పింది. ఏంది? చంద్రాలు సారును భువనేశ్వరి మేడం రెస్ట్ తీసుకోమన్నట్టేనా? అప్పుడు నాకు కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. అవును, సేమ్ అలాగే. అంతేకాదు మా దత్తన్న కూడా మా డాడీని రాజకీయాల్లోంచి రిటైర్మెంట్ తీసుకోవాలని చెప్పాడు. ఏంది? చంద్రాలు సారును పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ గా రిటైర్మెంట్ తీసుకో అన్నట్టేనా? పాలిటిక్స్ కూడా రిటైర్మెంట్ చాలా అవసరం. ఎందుకంటే కొత్త తరాన్ని రానివ్వాలి అంటే కొత్త తరం నాయకులకి అండగా ఉండాలి. అవును, ఇప్పుడు మా మమ్మీ మా దత్తన్నయ్య ఇద్దరు మా డాడీని రిటైర్మెంట్ తీసుకోమంటున్నారు. కాబట్టి ఇక మా పార్టీకి నేనే దిక్కు. అందుకే నేనే నెంబర్ వన్, నేనే నెంబర్ వన్, నేనే నెంబర్ వన్, నెంబర్ వన్. అయ్యో ఆపవయ్యా బాబు, వినలేక చచ్చిపోతున్నా. నువ్వు తినుట్ల నెంబర్ వన్ అంటే నమ్ముతారు గాని రాజకీయాల నెంబర్ వన్ అంటే ఎవరన్నా నమ్ముతారా? ఒక్కలంటే ఒక్కలన్నా నమ్ముతారా? ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు. ఇక మా డాడీ లేడంటే అన్ని బాధ్యతలు నేనే తీసుకోవాలి కదా. అప్పుడు మా పార్టీలో నేనే రాజు, నేనే మంత్రి, ఇక అలాగే సీఎం కూడా అవుతా. మీ దత్తతన్నయ్య లేడా? ఎంతో కొంత ప్యాకేజ్ ఇస్తే దత్తన్నయ్య పక్కకెళ్ళి సినిమాలు చేసుకుంటారులే. ఇక నేనే సీఎం. అప్పుడు సీఎం కావాలంటే ముందు నువ్వు ఎమ్మెల్యేగా గెలవాలి తెలుసా? లేదంటే మీ పార్టీ అన్న అధికారంలోకి రావాలి. అవి రెండు పనులు గానే కావాయే, ఇంకెట్లా సీఎం అవుతావు? ఎలా అయినా అవుతా. అప్పుడు నిన్ను వదిలేదే లేదు. నిన్నే కాదు, ఎర్ర బుక్కులో ఎవరెవరి పేర్లు రాసుకున్నానో వాళ్ళందరినీ వదిలిపెట్టే సమస్య లేదు. ఒక్కసారి గుక్క తిప్పకుండా తప్పులు లేకుండా వాళ్ళ పేర్లు గనగనగనగనగా చదువు. నీ బాందలగిరి తెలివితేటలు నా దగ్గర చూపించకు. అయినా ఇట్లా కాదు గని నువ్వు సీఎం కావాలంటే ఒకే ఒక్క దారి, అదేంటో చెప్పనా? అబ్బా ప్లీజ్ అంజలి చెప్పరా, ప్లీజ్ ప్లీజ్. నేను సీఎం అయితే నీకేదైనా పోస్ట్ ఇస్తా. నీ పోస్ట్ ఏం నాకు అవసరం లేదు గాని పగటిపూట భోజనం ముద్దపప్పుతోని బొజ్జ నిండా తిని పండుకో. అప్పుడు మంచిగా సీఎం అయినట్టు కల వస్తుంది. ఏం చక్క ఆ నిద్రలనే ప్రమాణ స్వీకారం చేసాయి. ఏంది అట్లా చూస్తావు? అంతకు మించి నీతో ఏం కాదు గాని తిని బజ్జో అమ్మ బజ్జో. ఎలాగో నీకు కావాల్సింది కూడా అదే కదా. మమ్మీ పునుగులు రెడీ అయ్యాయా? చట్నీ ఎక్కువగా ఉండాలి, గట్టి చట్నీ. వెరీ గుడ్, నీ పని తీయగుంది. వెళ్ళు, వెళ్ళి తిని హాయిగా పడుకోపో. చూస్తుంటే బాబుకు శత్రువులు ఎక్కడనో లేరు, వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ చుట్టే ఉన్నట్టున్నారు పో. కానీ నిజంగా బాబు అట్లా రిటైర్మెంట్ తీసుకుంటే లోకేష్ మా పులకేసి రాజేష్ లెక్కనే సంబరపడతాడు కావచ్చు పో.